దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో వందనాలు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మరొక విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క పాదాల దగ్గర ముందుకు నడిచే వారంగా మనం ఉండాలి. లేకపోతే ఏమవుతామయ్యా అంటే జారిపోయేటువంటి వారంగా ఉంటాము. ఆత్మీయ జీవితాల్లో మనం జారినట్లయితే మన భక్తి విషయం అనేది మనల్ని ఎప్పుడు కూడా ముందుకు వెళ్లకుండా ఆటంకపరిచేదిగా ఉంటుంది. అందుకొరకే ఎల్లప్పుడూ మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి భక్తిని మనం కాపాడుకుంటా మనం ముందుకు సాగాలి. కాబట్టే పౌలు గారు తిమోతికి చెప్పినట్లుగా భక్తి విషయంలో ఎవరికి వారు సాధన చేసుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. భక్తిని సాధన చేసుకోకపోతే ఏమవుతాయా అంటే ఆత్మీయ జీవితాల్లో జారిపోతాము అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం భక్తి విషయాల్లో మనము జీవితంలో మనం వెనకబడతామో ఆత్మీయ స్థితిని మనం కోల్పోతామని, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పోగొట్టుకుంటామని, దేవునికి వ్యతిరేకమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారమై మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతామని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. అలాంటి పరిస్థితులు ఏమవుతాయంటే ఆత్మీయ క్షీణత కలిగిన వారమై మనము నాశనానికి లేకపోతే నరకానికి వెళ్ళేటువంటి వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చింది. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉంటే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 14వ వచనంలో భక్తి విడిచినటువంటి వాని యొక్క మార్గము వానికే వెక్కసమవుద్దట. కనుక భక్తిని విడిచిపెట్టినప్పుడు ఆ మార్గము ఏమవుతుందంటే వాడికి అసహ్యాన్ని కలుగుతుంది, లేకపోతే వాడికి ఇబ్బందిని కలిగించేదిగా ఉంటుందని చెప్తా వచ్చాడు. అందువల్ల మనము దేవుని యొక్క సన్నిధిలో మన భక్తిలో మనం ముందుకు నడిచే వారంగా మనము ఉండాలి. దావీదు అనేక పర్యాయాలు కీర్తనలో జ్ఞాపకం చేస్తూ చెప్తాడు కదా, దేవా నీ మార్గములో నన్ను నడిపించు అని చెప్తున్నాడు. నీ మార్గములను కోల్పోకుండా నన్ను కాపాడు అని చెప్తా వచ్చాడు. నీ మార్గములు తొలగిపోకుండా నన్ను పట్టుకొని నన్ను నడిపించు దేవా అని చెప్పి, నేను జారిపోకుండా ఉండినట్లుగా నీ వాక్యమును నా హృదయంలో దాచుకున్నానని చెప్పి కీర్తన 119 చేస్తా వచ్చాడు. మనం ఎప్పుడైతే దేవునితో మనం ఆత్మీయతలో వెనకడుగు వేస్తామో ఆత్మీయ బలహీనత కలుగుతూ ఉంటుంది. ఆత్మీయ బలహీనత అనేది దైవత్వాన్ని మనం కోల్పోయేటువంటి స్థితిని మనకి చూపించేదిగా ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ గమనిస్తా ఉన్నట్లయితే సంసోను గాని లేకపోతే సౌలు గాని దేవా గాని దేవుని యొక్క వాక్యంలో మనకి ఉదాహరణగా దేవుడు చూపిస్తా వచ్చాడు. దేవుడు సంసోను విషయంలో మనం చూస్తా ఉంటే న్యాయాధిపతుల్లో మనకు చెప్తా వచ్చాడు. అక్కడ ఆయన దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి వరప్రసాదంగా జన్మించాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేల్ని విడిపించడానికి దేవుడు వృద్ధాప్యమందు తన తల్లిదండ్రులకి జన్మింపజేశాడు. అయితే ఆయన జీవితం ఏమందాయా అంటే దేవుని నుంచి ఆయన ప్రక్కకి వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం లేదా ఆత్మీయ మార్గములో లేకపోతే దైవిక సంబంధమైనటువంటి మార్గములో ఆయన వెనకడుగు వేశాడు. ఆ వెనకడుగు వేయటం వల్ల ఏమైంది, తన జీవితంలో ఆత్మీయతని కోల్పోయి ఆత్మ సంబంధమైనటువంటి ఆ బలాన్ని శక్తిని ఆయన కోల్పోయినటువంటి వాడుగా చేయబడ్డాడు. కాబట్టి ఆ యొక్క దెలీలా దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన జీవితం ఏమైందయ్యా అంటే తనలో ఉన్నటువంటి శక్తిని పోగొట్టుకున్నాడు. 16వ అధ్యాయం 20వ వచనం చూస్తే న్యాయాధిపతుల్లో ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందునని అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ, సంసోను ఆ దలీలా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆత్మీయ జీవితం అనేది సన్నగిల్లింది. అయితే ఆత్మీయ జీవితంలో వెనకబడినప్పుడు దేవుని నుంచి ఆయన దూరం చేయబడ్డాడు, దేవుని నుంచి దూరం అయిపోయాడు. దేవుని యొక్క ఎడబాటు ఆయన జీవితంలో కనపడతా ఉన్నట్టుగా మనకి ఇక్కడ రాస్తా వచ్చాడనమాట. కాబట్టి ఏమైందట, ఆ దలీలా మరి ఫిలిస్తీన్ల యొక్క మాట విని వాళ్ళ భయం చేత సంసోనుని అప్పగించడానికి మరి ఆమె అనేకమైనటువంటి ఆలోచనలు చేసింది.
ఆమె మరి సంసోను అప్పగించడానికి ఆయన బలము యొక్క శక్తిని కనుగొనటానికి అనేక పర్యాయాలు ప్రయత్నం చేసింది. కానీ సంసోను బల రహస్యాన్ని ఆయన తెలియచేయకుండా చాలా పర్యాయాలు ఆయన తప్పించుకున్నాడు. కానీ చివరికి ఏమైందట, అతని ప్రాణము విసిగినందున ఆమె దినదినము మాటల చేత తనను బాధించి తొందర పెట్టుచున్నందున తన ప్రాణము విసిగి చావగోరెను అని చెప్తా వచ్చాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ జీవితంలో సంసోను వెనకబడినప్పుడు ఆయన జీవితంలో ఏమైందట, దేవుని ఎడబాటు కలిగింది. ఆయన చనిపోయినటువంటి పరిస్థితికి వచ్చాడు. ఆయన బలము పక్కకి తొలగిపోయింది. అందుకని ఇక్కడ అంటాడు కదా, ఎప్పటిలాగే ఆయన విరజము కొందును మరి ఫిలిస్తీన్లను చంపుదామనుకున్నాడు. కానీ ఏమని జరిగిందట, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అని చెప్తా వచ్చాడు. దేవుడు అతన్ని ఎడబాసాడు. కారణం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఆయన వెనకబడ్డాడు. దేవుడు ఒక నాజీరుగా ఆయన్ని ఏర్పాటు చేశాడు. నాజీరుగా ఏర్పాటు చేశాడు. నాజీర్ అంటే ఏంటి? దేవుని కొరకు సమర్పించబడినవాడు. దేవుని కొరకు సమర్పించబడి ఇశ్రాయేలులో నాజీరు చేయబడిన వాడంటే అతడు ఏం చేయాలంట, ద్రాక్షరసము ముట్టకూడదు, చచ్చిన దానిని తాకకూడదు, తన తల మీద మరి క్షౌరము కత్తి పెట్టి క్షౌరము చేయకూడదు అనమాట. అయితే సంసోను జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఆత్మీయతలో సన్నగిల్లిపోతా ఉన్నప్పుడు, వెనకబడిపోయినప్పుడు ఈ 3 సంగతులు జరిగిపోయిన జీవితంలో. ఆయన వస్తా ఉన్నప్పుడు ఏం జరిగింది, సింహం ఎదురుపడింది. ఆ సింహాన్ని కొట్టి దాన్ని చీల్చివేశాడు. ఆ చీల్చివేసినప్పుడు మరలా తిరిగి వచ్చినప్పుడు ఏమైందట, ఆ చచ్చిన సింహము బోనులో ఆ గూడులో ఏమైంది, తేనె పట్టు పట్టింది. ఆ తేనె పట్టును చూసినాక ఏం చేశాడు, వెంటనే దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకొని ఆ తేనె తీసి తాగాడు. ఏం చేశాడు, మొట్టమొదటిగా చచ్చిన దాన్ని ముట్టుకున్నాడు. చచ్చిన దాన్ని ముట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, తన తల వెంట్రుకలు కత్తి చేత తీసివేయబడ్డాయి. మంగళ కత్తి తన తల మీద రాకూడదని చెప్పాడు. అయితే ఇప్పుడేం జరిగింది, కత్తి బట్టి ఆ తలంతా కూడా క్షౌరము చేయబడిపోయింది. అది చేయటం ద్వారా ఏమైందట, తన నాజీరు వ్రతము చెడిపోయింది. ఆత్మీయ జీవితంలో ఆయన వెనకబడిపోయాడు. ఆ వెనకబడిపోవటం ద్వారా ఏమైందా అంటే దేవుడు అతనిని ఎడబాసాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అతన్ని ఎడబాసాడట. ఎందుకనయ్యా అంటే తను దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థితిని కోల్పోయాడు. ఆత్మీయ మార్గంలో సరిగా నడవకుండా జారిపోయినటువంటి వాడయ్యాడు. ఆయన పడిపోయాడు. అందువలన తన జీవితము దుర్భరం అయిపోయింది. అందుకనే జ్ఞాని చెప్పినట్టుగా సామెతలు 14:14 అన్నాడు, ఒక భక్తిహీనుని యొక్క మార్గము వానికి వెక్కసమగును అని చెప్తున్నాడు. భక్తిహీనుని యొక్క మార్గము వెక్కసమైపోద్దట. ఇప్పుడు సంసోను యొక్క జీవితంలో సంతోషం లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది. తన జీవితంలో విసిగిపోయినటువంటి వాడే చివరికి ఆయన భక్తి మార్గంలోంచి పక్కకి వెళ్ళిపోయి మరి చచ్చిందని అనుకున్నాట, చనిపోదాం అనుకున్నాట. ఎప్పుడైతే నాజీరు వ్రతం చెడిపోయిందో యెహోవా తనను ఎడబాసాడు. దేవుడు తనను ఎడబాసాడని ఆయనకి తెలియకుండా ఉండిపోయింది అని చెప్తున్నాను. ఆయనకి తెలియలేదు. కనుక ఆత్మీయ జీవితాల్లో వెనకబడినట్లయితే మరి మన జీవితాల్లో మనము దేవుని యొక్క గొప్ప విషయాలను కోల్పోతామని ఇక్కడ చెప్తా వచ్చాము. అలాగే భక్తి మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు భక్తిలో ఉన్న జారిపోయినటువంటి మరి సౌలు జీవితం కూడా అలాగే మనకు కనపడతా ఉంది. రాజు అయినటువంటి సౌలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకనయ్యా అంటే ఆయన వెనకడుగు వేశాడు. దేవుడి నుంచి వెనకడుగు వేశాడు. ఎప్పుడు కూడా దేవుని ముందు ఉంచుకొని మనం నడిచే వారంగా మనం ఉండాలి. దేవుడు మన ముందు ఉండాలి, మనం ఆయన వెనకాల ఆయన చూస్తూ నడవాలి. దావీదు కీర్తన 16లో జ్ఞాపకం చేశాడు, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను నా గురిగా ఉంచుకొని ఉన్నాను, కాబట్టి నేను కదల్చబడినని చెప్తున్నాడు.
కనుక నేను కదల్చబడను. అయితే ఇక్కడ సౌలు రాజు ఏం చేశాడంట, ఇప్పటి వరకు దేవుడిని ముందుగా ఉంచుకొని నడిచాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనకి వరుసగా విజయాలు ఇచ్చాడో వెంటనే ఏమైపోయింది, ఆయన దేవుణ్ణి ముందు ఉంచుకోవటం మర్చిపోయి ఆయన ముందుకెళ్ళిపోయాడు. ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడు మనం వెనకబడిపోతాము, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు మనము జారిపోయిన వారంగా అవుతామయ్యా అంటే దేవుణ్ణి కాకుండా మనం ముందున్నట్లయితే, దేవుడు మనం ముందున్నంతసేపు, దేవుడు మనం చూస్తూ ఉన్నంతసేపు, దేవునితో మనం నడుస్తున్నంతసేపు ఏమో తెలుసా, మనం పడిపోము. ఎందుకంటే ఆయన మనకు ముందున్నాడు, ఆయన చూసి నడుస్తూ ఉంటాం, ఆయన అడుగుజాడలో నడిచే వారంగా ఉంటాము. కానీ రాజు అయిన సౌలు అమాలేకీల మీద విజయాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఆయన జీవితంలో దేవుణ్ణి పక్కకు పెట్టాడు. దేవుని మాటని ఖాతరు చేయలేదు. దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుని మాటని విడిచిపెట్టేసి ఇప్పుడు దేవుడు ముందుగా లేకుండా ఏమయ్యాడట, ఆయనే ముందుకొచ్చేసాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, ఆ యొక్క ప్రాణంతో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేయమన్నాడు, కత్తివాత చేయమన్నాడు, కత్తివాతకు అప్పగించమన్నాడు. వాటన్నిటి కూడా సమూలంగా నిర్మూలన చేయమని చెప్పాడు. అయితే సౌలు వాటిని నిర్మూలన చేయకుండా ఏం చేశాడు, బాగా బలిసిన వాటిని తీసుకొని వచ్చాడు. వాటిని తీసుకొని వస్తున్నప్పుడు దేవుడు చెప్తా వచ్చాడు కదా, సమూయేలుతో అన్నాడు దేవుడు, ఇదిగో సౌలు నన్ను ఖాతరు చేయలేదు, సౌలు నా మాట వినలేదు, సౌలు నన్ను ముందు కాకుండా నన్ను వెనక్కి పెట్టి ఆయన ముందుకెళ్ళిపోయాడు. కనుక నేను సౌలుని పక్కకు తప్పిస్తున్నానని చెప్పాడు. సమూయేలు గ్రంథంలో మనకి 2వ సమూయేలు జ్ఞాపకం చేసుకున్నాడు. సౌలు నేను పక్కన పెట్టేస్తానని చెప్పాడు. నా మాట వినలేదు సౌలు అని చెప్తున్నాడు దేవుడు. అయితే సౌలు నా మాట వినలేదని దేవుడు చెప్తా ఉన్నప్పుడు సమూయేలు మరి సౌలు కొరకు ప్రార్థన చేశాడు, సౌలు కొరకు వేడుకున్నాడు. సౌల్ని మరి మరలా ఆ కృప దయచేయమని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు సమూయేలు మాట కూడా వినలేదు. సమూయేలు మాట కూడా వినలేదు. ఎందుకనంటే దేవుని మాట మనం వినకుండా దేవుణ్ణి మనం వెనకబెట్టినట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడుగా ఉంటాడు. అందుకనే 1 సమూయేలు గ్రంథములో 15-16 అధ్యాయాలు మనం చదువుతూ ఉంటే ఈ విషయాలను కూడా దేవుడు మనకు చక్కగా వివరించుకుంటా వచ్చాడు. సౌలు వస్తూ ఉండగానే సమూయేలుతో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను సౌలుని విడిచిపెట్టేశాను కనుక సౌలుని రాజుగా చేసినందుకు నేను సంతాపడ్డాను. కనుక నేను ప్రేమించిన వాడు, అంటే నేను ఎన్నుకున్నటువంటి వాడు, నా హృదయానుసారైనటువంటి మరొకడు నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. సౌలుని నేను తృణీకరించాను, నేను కోరుకున్న వాడిని నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక సౌలుని విడిచిపెట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు, అదిగో నేను కోరుకున్న వాడికి అభిషేకం చేయటానికి నువ్వు సిద్ధంగామని చెప్తున్నాడు, సిద్ధపడమని చెప్తున్నాడు. అందుకు సమూయేలు దేవుని దగ్గర ఎంతగానో బ్రతిమలాడాడు. కానీ ఒకసారి దేవుణ్ణి మనం విడిచిపెట్టినట్లయితే మన జీవితాల్లో మనము దేవుణ్ణి వెంబడించలేం. అందుకనే మనకి ఇక్కడ రాస్తా వచ్చాడు కదా, పేతురు 2వ పత్రికలో మనం చూస్తా ఉంటే 2వ అధ్యాయం ముందు 20-21 వచనాల్లో చెప్తా ఉంటాడు. అక్కడ వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయించబడిన ఎడల వాడి కరవడి స్థితి మొదటి స్థితి కంటే అది చెడ్డది అగును. ఏమనండి ఇక్కడ, ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి దేవుని చేత ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుడు వారిని వాడుకుంటా ఉన్నప్పుడు వారి జీవితాల్లో వారట ఒకసారి దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే కూడా
మరి చెడ్డదవుద్దని చెప్తున్నాడు. మొట్టమొదట సౌలు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు సౌలు ఏం చేశాడు? గాడిదలు వెతుకుతా ఉన్నాడు. తండ్రి గాడిదని కాసేవాడు. బహుశా ఆ గాడిదలు తప్పిపోతే గాడిదల్ని వెతకడం ప్రారంభించాడు. ఇప్పుడు మొదటి స్థితి కంటే కూడా కడపటి స్థితి బహు చెడ్డదవునని చెప్తున్నాడు. సౌలు తన ఆత్మీయ జీవితంలో జారిపోయినప్పుడు దేవుడు తృణీకరించాడు. ఆ తృణీకరించగానే ఏమైంది? మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డది. మొదటి స్థితి ఏంటి? గాడిదలు కాసేది, గాడిదలు ఎతుకుతా ఉన్నటువంటిది. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాట? దేవుడు మాట్లాడతలేదు, దేవుని మాట వినపట్టలేదు, ప్రవక్త కనపడతలేదు, దేవుని దర్శనాలు రావట్లేదు అని చెప్పి చివరికి ఆయన ఎవరినైతే చంపేశాడో దేవుని యొక్క రాజ్యంలో ఉండకూడదని, దేవుని యొక్క ఆ ప్రదేశంలో ఉండకూడదని ఎవరినైతే చంపేశాడో వాళ్ళ దగ్గరకు పరిగెత్తాడు. ఎవరు? కర్ణపిశాచాలు, సోది చెప్పేవారు, శకునాలు చూసేవారు, చెల్లంగి పనులు చేసేవారు, వీళ్ళందరూ కూడా సౌలు చంపేశాడు. ఇప్పుడు సౌలు ఏం చేశాడంట? పరిగెత్తుకుంటా కర్ణపిశాచాలు చెప్పేటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు సౌలుని ఎడబాశాడు. సౌలుని ఎడబాసి, నేను రాజుగా సౌలుని ఏర్పరిచినందుకు, నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నానని చెప్పాడు. సౌలుని రాజుగా ఏర్పాటు చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడట, సంతాపడ్డాడట. ఎందుకలా అంటే దేవుని కంటే మరి ఏది కూడా ముందుగా ఉండకూడదు. యేసుప్రభు వారు కూడా చెప్పారు, నాకంటే ఏది మీరు ఎక్కువగా ప్రేమిస్తారో అప్పుడు మీరు నాకు దూరం అవుతారని చెప్పారు. దేవుని కంటే మరి ఎక్కువగా దేన్ని ప్రేమించే వారంగా మనం ఉండకూడదు. దేవునికే మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేయకపోతే మన ఆత్మీయ జీవితాల్లో జారిపోతాం. ఆయన చెప్పినట్టుగా నడుచుకోకపోతే మన ఆత్మీయ జీవితాల్లో వెనకబడిపోతాం. ఇప్పుడు సౌలు యొక్క పరిస్థితి, తన ఆత్మీయ జీవితంలో ఏమయ్యాడు? దేవుడు చెప్పింది చేయకుండా పోయి ఏమన్నా అంటే, నేను దేవునికి బలి ఇవ్వటానికి తీసుకొని వచ్చాను. ఇవన్నీ దేవునికి బలి ఇవ్వటానికి తీసుకొని వచ్చాను. దేవుడు ఏం చెప్పాడు? నాసికారంధ్రాల్లో శివవాయువు ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా సంహరించమని చెప్పాడు. అన్నిటిని కూడా సంహరించు కనుక అన్నిటిని కూడా సంహరించమని చెప్తే సౌలు అలాగ చేయకుండా దేవుని పక్కకు పెట్టి దేవుని పేరు మీద బలిసిన గొర్రెలు, మేకలు, మందల్ని తీసుకొని వచ్చాడు. వాటిని తీసుకొని వచ్చి ఇవి దేవునికే అని చెప్తున్నాడు. కనుక దేవుడు చెప్పాడు, బలులు అర్పించుట కంటే, పొట్టేళ్లను కొవ్వును అర్పించుట కంటే దేవుని మాట వినటము శ్రేష్టం. దేవుని మాట వినటం శ్రేష్టం. దేవుని మాట వినకపోతే ఏమవుతాయా అంటే జారిపోతాం. దేవుని వైపు చూడకపోతే ఏమవుతాము? జారిపోతాం. దేవుని వైపు చూడకుండా ఏమయ్యాడు సంసోను? జారిపోయాడు కదా. దేవుని వైపు చూడకుండా సౌలు ఏమయ్యాడు? ఇప్పుడు జారిపోయాడు. ఎందుకంటే దేవుని వైపు చూడకపోయినా, దేవుని మాట ఆలకించకపోయినా మన ఆత్మీయ స్థితిలో నుంచి మనం జారిపోతాము. అందుకని ఎల్లప్పుడూ మనం దేవుని వైపే చూడాలి, దేవుని మాటనే వినగలగాలని చెప్తున్నాడు. అలాగే చేయకపోవటం ద్వారా సౌలు జీవితంలో ఆయన మరి జారిపోయినటువంటి వాడై దేవుడు ఆయన్ని విడిచిపెట్టి మరొకరిని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి సమయాలు 15వ అధ్యాయము 28-29 వచనాలు. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లైనను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాప పడడు. అందుకు సౌలు, నేను పాపము చేసి
అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మొక్కుటకే నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకున్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను అని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు రాజ్యాన్ని అప్పగించాడు. అయితే నువ్వు దేవుని మాట వినకుండా జారిపోయావు కనుక నీ చేతిలో ఉంచి ఆ రాజ్యాన్ని తీసి ఏం చేశాడంటే నీ పొరుగు వాడికి అప్పగించి అన్నాడు కదా. మరి ఇశ్రాయేళ్లకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపపడు. ఎవరట ఆయన? సైన్యములకు అధిపతి అయినా యెహోవా అని జ్ఞాపకం చేసి ఆయన్నే మనం చూడాలి, ఆయన మాటే మనం వినాలి, ఆయనతో మనం నడవాలి, లేకపోతే జారిపోతామని చెప్తున్నాడు. అందుకే దేమా గురించి మనకి పౌలు గారు జ్ఞాపకం చేశాడు. 3వ చూస్తూ ఉన్నట్లయితే దేమా ఏమైనట? జారిపోయేటువంటి వాడయ్యాడు. దేమా తన జీవితంలో దేవుడి నుంచి లోకంలోకి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. దేమా ముందుగా ఎంతో భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ చివరికి ఆయన జీవితం ఏమైందయ్యా అంటే భక్తిహీనుడైపోయాడు. భక్తిహీనుడైపోయి దేవుని వైపు చూడకుండా జారిపోయి ఆయన జీవితంలో మరి దేవుణ్ణి ఎడబాసినటువంటి వాడైపోయాడు. కాబట్టి దేమా చివరికి దేవుని చేత తృణీకరించబడినటువంటి వాడయ్యాడు. ఆ జీవితం అంతా కూడా దుర్భరం అయిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనకి ఇక్కడ సెలవిస్తా వచ్చాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకును వెళ్ళాను. దేమా ఏం చేశాడంట? ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు పౌలు. ఎక్కడికి వెళ్ళిపోయాడట? లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఇహలోకాన్ని స్నేహించాడు. ఆత్మీయ జీవితాల్లో మనం జారిపోయేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తాయి అంటే, ఎప్పుడు మనము ఆత్మీయ జీవితాల్లో వెనకబడతామంటే లోకాన్ని ప్రేమించినప్పుడు. ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో మనం జారిపోతాము, ఆత్మీయ స్థితిని మనం కోల్పోతాము. ఇక్కడ దేమా గురించి పౌలు గారు చెప్తూ ఇహలోకాన్ని స్నేహం చేసి నన్ను విడిచి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. పౌలు గారు ఎక్కడున్నాడు? దేవునితో ఉన్నాడు, దేవుని సేవలో ఉన్నాడు. మరి ఇక్కడ దేవుని కొరకు ఆయన బంధించబడి చెరలో ఉన్నాడు. అయితే ఇప్పుడు దేమా పౌలుతో ఉన్నటువంటి వాడు పౌల్ని విడిచిపెట్టేసి లోకాన్ని స్నేహించి ప్రేమించి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయాడు. లోకాన్ని ప్రేమించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆత్మీయ జీవితంలో ఆయన పడిపోయినటువంటి వాడుగా చేయబడ్డాడు. ఆత్మీయ స్థితిని ఆయన కోల్పోయాడు. కారణం ఏంటంటే లోకముతో ప్రేమ కలిగి ఉంటే, లోకాన్ని స్నేహిస్తే దేవునికి ఏమవుతామట? విరోధులు అవుతాం. లోకములో ఉన్నదంతా కూడా అది దేవుని వల్ల కలిగింది కాదు, కానీ అదంతా కూడా సాతాను వల్ల కలిగిందని చెప్తాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 15 నుంచి మనం చూస్తూ ఉంటే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుముడి. ఎవడైనను లోకమును ప్రేమించినాడరా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవయ్యే. లోకమును తన ఆశయు గతించిపోవును గాని లోకాన్ని ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నవి ఏదైనా అంటే సాతాను వశంలో ఉన్నాయి, ఈ లోక అధికారి యొక్క చేతిలో ఉన్నాయి. ఈ లోక అధికారి ఎవడట? ఎవడు? సాతాను అనేవాడు, దుష్టుడు అనేవాడు. ఈ లోక అధికారి అనేవాడు సాతాను, దుష్టుడు. వాడు నాశనం చేయటానికి, దొంగతనం చేయటానికి, నరహత్య చేయటానికి వస్తాడట. మరి దేనికి కూడా వాడు రాడు అని యేసు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయం జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి లోకాన్నైనా లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించినట్లయితే మన ఆత్మీయ జీవితాల్లో మనం జారిపోయేటువంటి వారం అవుతాం. ఆత్మీయ జీవితాల్లో వెనకబడిన వారం అవుతాం. ఆత్మీయ జీవితాలను కోల్పోయేటువంటి వారం అవుతాము.
ఇక్కడ దేవా ఏమయ్యాడట? లోకాన్ని స్నేహించాడు. లోకాన్ని స్నేహించి పౌలుతో ఉన్నటువంటి ఆత్మీయతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం ద్వారా ఏమైంది అంటే వాళ్ళ జీవితాల్లో సంసోను అవమానించబడ్డాడు కదా, సిగ్గు పొందాడు, అవమానించబడ్డాడు. సౌలు కూడా అవమానించబడ్డాడు, సిగ్గుపడ్డాడు. చివరికి తన చేతిలో తానే చంపుకొని చచ్చిపోయాడు. తననే తానే చంపుకొని చచ్చిపోయాడు. అలాగే దేమా కూడా లోకాన్ని ప్రేమించి దేవుని విడిచిపెట్టి దేవుని వైపు చూడకుండా లోకం వైపు నడిచాడు. కాబట్టి దేవుని సంబంధమైన సమస్తాన్ని కూడా కోల్పోయినటువంటి వాడై మరి దేవునిలో కాకుండా లోకంలో కలిసిపోయాడు. చివరికి ఆయన ఏమంట? లోకమును దాని ఆశ గతించిపోతాయి. కాబట్టి లోకాన్ని అనుసరించినప్పుడు, లోక సంబంధమైన ఆశలు అనుసరించినప్పుడు అది గతించిపోద్ది. అలాగే దేమా కూడా గతించిపోయి వెనకబడిపోయి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడ దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. అందుకే ఆత్మీయ జీవితాల్లో జారిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి. ఆత్మీయ జీవితాల్లో మనం జారిపోతాం. ఎందుకంటే నీతిమంతులు 7 మార్లు పడినా సరే దేవుడు వాడిని లేపుతానని చెప్తున్నాడు. అంటే పడకుండా ఉండిపోతామా? పడకుండా ఉండిపోలేం, పడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం. కానీ ఏం చేయాలంట? జారుతూ ఉన్నప్పుడే దేవుని వైపు మనము చూడగలగాలి. జారుతున్నప్పుడు మన చేతిని దేవునికి అప్పగించగలగాలి. పేతురు మునిగిపోతా ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవా నన్ను రక్షించు అని చేతిని అందించాడు. వెంటనే దేవుడు చేతిని పట్టుకొని పైకి లేవనెత్తాడు. దావీదు కూడా జారిపోతా ఉన్నాడు, పడిపోతా ఉన్నాడు. వెంటనే ఏం చేస్తున్నాడు? దేవా నన్ను కాపాడు, నన్ను క్షమించు అని చేతిని దేవుడికి అందించాడు. దేవుడు పడిపోయినటువంటి ఆ దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన మోసకరమైన గుంటలో నుంచి దావీదుని మళ్ళా పైకి లేపాడు. కనుకనే మన జీవితాల్లో మనము దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి దావీదు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ మన గురి ఎక్కడ ఉండాలట? దేవుని మీదే ఉండాలి అని చెప్పి మన గురి దేవుని మీదే ఉంచుకోవాలి. దేవుణ్ణే మనం చూస్తా ఉన్నంతసేపు అటు ఇటు చూడలేం. మన టార్గెట్ దేవుడే అని చెప్తున్నాడు. దేవుడే మన గురి. ఆయన్ని చూస్తూ ఉంటే మనకు పక్కన ఏది కనపడదు. ఎప్పుడైనా కానీ ఒక వస్తువుని తీక్షణంగా చూడండి. ఆ వస్తువుని తీక్షణంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టూ అనేకం ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఏమవుతుంది తెలుసా? బూజలు అయిపోయినట్లు అవుతుంది. కనపడకుండా అవన్నీ కూడా మూసుకుపోయినట్లు అవుతాయి. ఎందుకంటే ఎదురుగా మనం చూస్తూ ఉన్నటువంటి ఆ గురే మన కన్నులో ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నదంతా కూడా కనపడకుండా పోద్ది. అలాగా దేవుని వైపు మనం చూస్తూ ఉంటే ఈ చుట్టూ ఉన్నది మనకి ఏది కనపడదు. ఎందుకంటే దేవుడే కనపడతా ఉంటాడు. కనుక మనం జారిపోము అని చెప్తున్నాడు. నేను కుడికైనను ఎడమకైనను తొట్టెలను అన్నాడు. అదే మాట పౌలు గారు కూడా ఫిలిప్పీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం జ్ఞాపకం చేసి చెప్తున్నాడు. ఎదుగో వెనక ఉన్న వాటిని విడిచిపెట్టేసి ముందున్నటువంటి వాటి కొరకు నేను వేగిరి పడతా ఉన్నాను. ముందేముందట? దేవుడున్నాడు. ముందేముంది? దేవుని వాగ్దానం ఉంది. ముందేముంది? పరలోకం ఉంది. కనుక ముందు దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంది. కనుక నేను దాని కొరకే పరిగెడతా ఉన్నాను అని చెప్తున్నాను. దాని కొరకే నేను వేగిరి పడుతున్నానని చెప్తున్నాను. అది నాకు గురిగా ఉంది. అది నాకు గురిగా ఉంది అని చెప్తున్నాడు. కనుక మన గురి అంతా కూడా దేవుడు, ఆయన మాట, ఆయన మార్గము, ఆయన చూపే సమస్తం మీదే మనకు ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితాల్లో మనం జారిపోయేటువంటి వారంగా ఉండము. అలాగా ఉండకపోతే ఏమవుతామయ్యా అంటే జారిపోతాం. జారిపోయామంటే పడిపోతాం. పడిపోయామంటే దేవుడి నుంచి దూరం చేయబడతా ఉంటాం. కనుకనే మనము జారిపోకుండా మన అడుగులు స్థిరపరిచేవాడు దేవుడు. దావీదు అంటా ఉంటాడు,
నా అడుగులు జారకుండా ఆయన నన్ను స్థిరపరుస్తున్నాడని చెప్తున్నాడు. నా అడుగులు స్థిరపరుస్తున్నాడు. నా అడుగులు స్థిరపరుస్తున్నాడు. ఎప్పుడు దేవుడు మన అడుగులు స్థిరపరుస్తాడా అంటే, ఒకవేళ జాగ్రత్త ఉన్న మన చేతిని ఆయనకు అప్పగించి దేవాన్ని లేపోయారు అడిగినట్లయితే దేవుడు మన స్థిరపరిచేవాడు, లేవనెత్తేవాడు. అందుకే ఆయన అనేక పర్యాయాలు దేవుని వాక్యంలో నా యుద్ధకు తిరిగి రండి, మరలా రండి అని చెప్తున్నాడు. మరలా రండి. అలాగా దేవుని వైపు చూసినట్లయితే, మనం దేవుని యొక్క గురిగా కలిగి ఉన్నట్లయితే మనం మరలా దగ్గరికి రాగలుగుతాం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం పేతురు యొక్క జీవితాన్ని. ఆ గచ్చమనే తోటలో ప్రభువును పట్టుకోగానే ఏం చేశాడు? కత్తి తీసుకొని అందరు నరికేద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు కత్తిని వరలో పెట్టమని చెప్పాడో వెంటనే కత్తిని వరలో పెట్టేసి భయపడి పారిపోయాడు. ఆ పారిపోయిన వాడు దేవుణ్ణి చూస్తానికి, అంటే ప్రభువుని చూస్తానికి దూరం నుంచి వెంబడిస్తానే ఉన్నాడు. గచ్చమనే తోటలో నుంచి పారిపోయిన దగ్గర నుంచి కూడా చివరికి తీర్పు చేసి తీర్పులో సిలువకు అప్పగించబడబోయే వరకు దూరం నుంచి ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రభువునే వెంబడిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అయ్యో తప్పు చేశాను, నేను దేవుని మాటని త్రోసివేశాను, నేను పడిపోయానని చెప్పి దేవుని వైపు చూస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాడు. కాబట్టి చివరికి ఏమైంది? ప్రభువు కన్నులు ఆయనను చూచెను అని రాస్తున్నాడు. పేతురు ప్రభువును చూశాడు, ప్రభువు పేతురును చూశాడు. వెంటనే దేవుని యొక్క శక్తి జారిపోయినటువంటి పేతురు జీవితానికి బలాన్ని ఇచ్చింది. ఆయన బలపరచబడ్డాడు. ఆయన మరి ఇస్కరియోతు యోధాలాగా పోయి ఉరేసుకొని చావలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఆ మేడగదిలో దాక్కున్నాడు. అయితే దేవుడు ఆయన పాదాలను స్థిరపరిచి దేవుడు మరలా నిలబెట్టాడు ఆయన్ని. అలాగే మనం కూడా సంసోను వలె, రాజైన సౌలు వలె, దేమా వలె దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టే వారం కాకుండా, దేవుని మాటను త్రోసివేసే వారం కాకుండా, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తంచివేసుకునే వారం కాకుండా, లోకం వైపు కాకుండా దైవ సంబంధమైన వాటి వైపు మనం చూడగలిగినట్లయితే ఓ దినాన దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు, మనల్ని పట్టుకొని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. అప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో జారిపోయి చెడిపోయి పడిపోయి నాశనం అయ్యేటువంటి వారంగా ఉండకుండా, సంసోను వలె సిగ్గుపడకుండా, సౌలులాగా పశ్చాత్తాపడకుండా, దేమాలాగా నాశనం అయిపోకుండా దేవుడు మనల్ని మరలా బలపరిచి మన జీవితాలకి మేలు ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి పడిన స్థితిలో ఉన్నా సరే దేవుడు మనల్ని లేవనెత్తేవాడు. పడిపోయి చెడిపోయినటువంటి దాని కొరకే యేసుక్రీస్తు వారు వెనక రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయన మరలా మనల్ని వెతికి రక్షించి నిలబెట్టేవాడు. అయితే మనము ఆయన వైపు చూడాలి. ఆయన పిలిచినప్పుడు ఆయన మాటనే, ఆయన పిలుపుని వినగలగాలి. అలాగే చేయగలిగినట్లయితే దేవుడు మరలా మనం లేవనెత్తి మనల్ని బలపరిచి మన అడుగులు స్థిరపరిచేవాడుగా ఉన్నాం. దేవా మమ్మల్ని బలపరచిన ఆయన, మా జీవితాలు త్రోసివేయకుండా, జారిపోయినామని దేవా మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని మరలా లేవనెత్తి బలపరచు ప్రభా అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆయన ఇచ్చే శక్తిని పొందగలుగుతాం. ఆయన ద్వారా మన జీవితాలకు కావాల్సిన మేలు ఆశీర్వాదాన్ని మనము పొంది దేవునిలో బలపరచబడి ముందుకు సాగుతాము. అలాగే దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించి నడిపించేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.